హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈ వీడియోలో కనిపిస్తున్న చాలా బ్యూటిఫుల్గా ఉండే ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు వీడియోని చూసేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే నేను వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈ ఫ్రాక్ అయితే నేను 6 months బేబీ కోసమని మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ దీనికోసం మనము 4 folds అయితే క్లాత్ని తీసుకోవాలి. ఇలా 4 folds తీసుకున్న తర్వాత ఫస్ట్ బాడీ లెంత్ చూసుకోవాలండి. మనం బేబీకి కొలుచుకోవాలి ఎంత ఉందో, ఎంత కావాలి అనేది. సో నేను ఇక్కడైతే 7.5 అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి నెక్ అండ్ షోల్డర్, ఇవి రెండు కూడా బేబీకి చూసుకోవాలి ఎంత కావాలి అనేది. సో నేను ఇక్కడ 1.5 నెక్ తీసుకున్నాను, అలాగే 2 inches షోల్డర్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం సంఖ చూసుకోవాలండి. సంఖ ఎంత కావాలి అనేది. ఇది వచ్చేసి 3.5 సరిపోతుంది, చిన్న బేబీ కాబట్టి. 6 months ఆర్ 1 year లోపు వేసుకోవచ్చు. దానికి కొంచెం ఇలాగా కర్వ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలండి. సో ఇక్కడ చెస్ట్ అయితే 5.5 ఉంది బేబీకి. అంటే మొత్తం వచ్చిన దాంట్లో నుంచి 4వ భాగాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవాలండి. 2 inches కావాలంటే 2 inches, అంటే బేబీ చిన్నది కదా, కొంచెం పెద్ద ఎంతవరకు వేసుకోవాలంటే తీసుకోవాలి. ఆ తర్వాత కింద వైపు చూడండి, ఇక్కడ 5 inches అయితే తీసుకుంటున్నాను. పైన 5.5, ఇక్కడ 5 inch తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడ్. నా దగ్గర క్లాత్ లేదు, అందుకని ఓపెన్ సైడ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఉక్సులు పట్టి గాజాలు పట్టి వస్తుంది కదా, కవర్ అయిపోద్ది. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను 3 inches తీసుకున్నాను. సో ఈ విధంగా బాడీ మెజర్మెంట్స్తో బాడీని కట్ చేసేసాను. నెక్స్ట్ చూడండి, అదే బాడీ క్లాత్ని, లైనింగ్ని సాటిన్ మీద అలాగే మన మెయిన్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కిందదండి. ఇప్పుడు ఇదైతే నేను 2 folds తీసుకున్నాను. ఇప్పుడు పై వైపు చూడండి, ఇక్కడ మన నడుము తీసుకోవాలి. నడుము అయితే ఇక్కడ నేను 10 inches ఉంది పాపకి, నేనైతే 12 inches వరకు తీసుకున్నాను. అలాగే పొడవు వచ్చేసి 10 inches పెట్టాను. 10 inches పెట్టి అక్కడి నుంచి మనం చక్కగా ఒక లైన్ని డ్రా చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కట్ చేసుకోవాలండి. సో కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. పైన 12 inches పెట్టుకున్నాను, పొడవు అయితే 10 inches పెట్టుకున్నాను. ఈ విధంగా కింద పార్ట్ని అంటే మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని సాటిన్ క్లాత్ మీద పెట్టి 1 inch కింద వైపుకు వదులుకొని మళ్ళీ కదని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా నెట్ క్లాత్ మీద పెట్టుకోవాలండి. మనం సాటిన్ మీద 1 వదిలినప్పుడు ఇక్కడ 1.5 అనేది వదులుకొని నెట్ క్లాత్ మీద కూడా ఇలాగే ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇలాగా కొన్ని స్ట్రైట్ పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. 3 inchesతో ఈ విధంగా స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి. చాలా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే కుచ్చు కోసం మనకి అవసరం అవుతాయి. నెక్స్ట్ మనం హ్యాండ్ కటింగ్ చూస్తాం. చూడండి, ఇక్కడ మనకి ఎంత పొడవు కావాలో పెట్టుకొని దాన్ని కర్వ్ షేప్లో ఈ విధంగా మన బేబీ హ్యాండ్స్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నుంచి 5 inches పైకి వదులుకొని ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం నీట్గా. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఎక్కడి నుంచి అయితే కర్వ్ స్టార్ట్ అయిందో అక్కడికి ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలండి. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ చూడండి, మనం మెయిన్ క్లాత్ని సాటిన్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా చక్కగా స్టిచ్ చేసేయాలండి. మొత్తంగా ఇక్కడ కూడా మడతలు రాకుండా చక్కగా నీట్గా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుందాం. ఈ లైనింగ్ క్లాత్లో ఇందాకైతే నేను నెక్ కట్ చేయలేదు. సో ఇప్పుడు నెక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. నెక్ డీప్ 3 తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ ఇందాక జాయింట్ చేసుకున్నాం కదా, దాని మీద పెట్టి చక్కగా నెక్ని స్టిచ్ చేసేయాలండి. ఈ విధంగా మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టుకొని
నెక్ని స్టిచ్ చేసేయాలి. ఇది చిన్న పాప డ్రెస్సే కదా అని నేనైతే క్యాన్వాస్ అయితే యూస్ చేయలేదు, కావాలంటే క్యాన్వాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో పార్ట్ తీసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని దీనిపైన కూడా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని మొత్తానికి జాయిన్ చేసేసేయాలండి. ఇక్కడ మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయాలి. సో ఈ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని చక్కగా నీట్గా కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం 2 సైడ్స్ డాట్స్ అనేవి పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకోవాలి. 2 ఇంచెసా 3 ఇంచెసా అని తీసుకొని ఇలాగే 2 సైడ్స్ కూడా చక్కగా నీట్గా ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తాయి డాట్స్. చూడండి, ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి, అప్పుడే నీట్గా వస్తాయి. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా డాట్స్ పెట్టుకోవాలండి. ఇలా డాట్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ది ప్రిపేర్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ఇందాక చూపించినట్టుగానే ఫస్ట్ ఈ రెండింటిని జాయిన్ చేసుకుని దాని తర్వాత పైన లైనింగ్ పెట్టి స్టిచ్ చేసేసుకోండి. చూసారా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము ఉక్సులు పట్టి గాజుల పట్టి అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కోసమని ఇలా క్లాత్ తీసుకొని దాన్ని పై వైపుకి కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏ సైడ్ అయితే ఉక్సులు పెట్టి పెట్టాలనుకుంటున్నామో ఆ సైడ్న రైట్ సైడ్ నుంచే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రైట్ సైడ్ నుంచి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పి ఒక ఫోల్డ్ ఇలా చేసి ఇప్పుడు స్టిచ్ చేసేయాలి. సో మనకి ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ మనము గాజాల పట్టి కోసం చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్ది అయితే వేయకూడదు, నార్మల్ క్లాత్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తర్వాత పైన వచ్చేసి మడిచి స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలండి మనము గాజాల పట్టి. సో ఈ విధంగా అయితే మనము గాజాల పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి గాజాల పట్టి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఉక్సులు పట్టి గాజాల పట్టిలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆల్రెడీ వేరే వీడియో ఉంది, దాంట్లో చూడొచ్చు, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా కింద వైపుకి ఇలా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కూడా డాట్స్ 2 డాట్స్ అనేవి ఇందాక పెట్టుకున్నాం కదా, సేమ్ ప్రాసెస్లో డాట్స్ కూడా పెట్టేయాలండి. సో ఇక్కడ మనం డాట్స్ కూడా పెట్టేసాం. మన బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి కొంచెం కుచ్చుని యాడ్ చేయాలి కదా, సో దానికోసం అనేది మనము ఎంత పొడవైతే పెట్టున్నామో మా బాడీ పార్ట్ దానికన్నా ఒక 1.5 ఇంచ్ వదులుకొని ఈ విధంగా స్ట్రైట్ క్లాత్ని కట్ చేసుకుని దాన్ని ఈ విధంగా చక్కగా కుచ్చు పెట్టుకోవాలి. తర్వాత కింద వైపు కూడా మనము ఫస్ట్ సారి లోపల వైపు పెట్టాము, ఇప్పుడు బయట వైపుకి పెడుతున్నాం. చూడండి, ఈ విధంగా పై వైపుకి ఈ విధంగా పెట్టుకుంటూ కరెక్ట్గా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ కుచ్చు అనేది పెట్టేయాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనము మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఈ కుచ్చు మీద ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా అంటే క్రాస్గా రావాలన్నమాట, మనకి క్రాస్గా వస్తుందా లేదా అని చూసుకొని ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ వదులుకొని స్టిచ్ చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ అయితే వదులుకొని స్టిచ్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేనైతే 1/2 ఇంచ్ అయితే వదిలాను. 1/2 ఇంచ్ వదిలి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా 1/2 ఇంచ్ వదలండి స్టిచ్ చేయాలనుకున్నప్పుడు, ఎందుకనేది తర్వాత చెప్తాను. సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ కార్నర్లో రఫ్ చేసుకొని తీసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి సంకల దగ్గర కింద వైపు కూడా మనము చక్కగా నీట్గా కుచ్చు అనేది పైకి లేవకుండా చూడండి ఇలా అదుముతూ స్టిచ్ చేసేయాలి. ఇక షోల్డర్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత
మనకి ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో ఇక్కడ కింద వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి నీట్గా. ఆ తర్వాత ఏదైతే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో దాన్ని చక్కగా నీట్గా తీసేయండి. తీసేస్తే ఈ విధంగా వస్తుంది. నేను ఇందాక పావించి వదలమని చెప్పాను కదా, ఇక్కడ ఇప్పుడు కుట్టుకి పై నుంచి మనము దాన్ని కూడా కట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీని మీద లేస్ని యాడ్ చేయాలండి. ఇప్పుడు నీట్గా వస్తుంది. చక్కగా లేస్ని యాడ్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ కూడా నీట్గా లేస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మీదకి బ్యాక్ పార్ట్ని ఇలా బోర్లా పెట్టాలి. పెట్టి 2 సైడ్స్ షోల్డర్స్ని జాయిన్ చేసేయాలండి నీట్గా. ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసేసిన తర్వాత దీన్ని రైట్ సైడ్కి తిప్పుకొని మళ్ళీ పై కుట్లు కూడా వేసుకోవాలి. సో ఇలా అనమాట, ఇలా పై కుట్లు కూడా వేసుకోవాలి. సో మనకి బాడీ పార్ట్ అయితే రెడీ. దీనికి ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. అది ఎలాగో చూపిస్తాను. సో మనం కట్ చేసుకున్న హ్యాండ్స్కి మిడిల్లో ఇలా కట్ పెట్టుకొని, ఆల్రెడీ నీకు చిన్న కట్ పెట్టాలని చెప్పాను కదా, అక్కడి నుంచి నీట్గా ఇలా ఒక 3 సరిపోతుందండి, చిన్న పాప కాబట్టి 3 కుచ్చులు ఇలా పెట్టుకొని లోపలికి మడిచిపెట్టాము. ఇప్పుడు పై వైపుకి చూడండి, ఇందాక లోపల వైపుకి ఇప్పుడు పై వైపుకి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ సైడ్ 3, ఆ సైడ్ 3 పెట్టుకుంటే మన హ్యాండ్ అనేది నీట్గా ఈ విధంగా కుచ్చులాగా వస్తుంది. ఇలాగే 2 హ్యాండ్స్ని కూడా నీట్గా స్టిచ్ చేసేయాలి. ఇలా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి జాయిన్ చేయాలి. బాడీ పార్ట్కి ఎలా జాయిన్ చేయాలో ఒకసారి చూపిస్తాను. సో నేనైతే ఇలాగే జాయిన్ చేస్తానండి. మన హ్యాండ్కి మిడిల్లో కట్ట పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మిడిల్లో పెట్టి ముందుగా ఇలా రఫ్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఇటు పక్క హాఫ్, అటు పక్క హాఫ్ 2 స్టిచ్ చేసేస్తాను. నీట్గా వస్తుంది అప్పుడు హ్యాండ్, అంటే ఒకవైపు పొడవు ఒకవైపు పొట్టిగా రాకుండా మిడిల్లో కరెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఒక కుట్టు అనేది మళ్ళీ వేస్తాను. సో ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేయాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి, నీట్గా చాలా నీట్గా వచ్చేసాయి హ్యాండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనము హ్యాండ్స్ కార్నర్లో ఎలాస్టిక్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ నెట్ అయితే మనకి ఊడిపోదు కాబట్టి నేను ఇలాగే ఎలాస్టిక్ని అయితే పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఎలాస్టిక్ని ఎలా యాడ్ చేయాలి చూడండి, ఇక్కడ ఫస్ట్లో కొంచెం రఫ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఒక చేత్తో దీన్ని ఇలా లాగి మనం పైన స్టిచ్ చేసేసుకున్నామండి అనుకోండి, కింద ఏమంటే కుచ్చులాగా అదే వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఒక చేత్తో లాగి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో కుట్టుకోవాలండి. ఎలాస్టిక్కి మిడిల్లో కుట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది, కుచ్చులాగా వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా ఈ విధంగా కుచ్చొచ్చేలాగా మనము ఎలాస్టిక్ని అయితే జాయిన్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఫైనల్ కుట్ అనమాట, బాడీ మొత్తాన్ని ఎలా జాయిన్ చేయాలి. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మిడిల్లోకి ఇలా మర్చుకోవాలి. ఆ తర్వాత కార్నర్ మనకి ఎంత వెడల్పు కావాలో బేబీకి అంత వెడల్పు చూసుకోవాలండి. హ్యాండ్కి ఎంత వెడల్పు కావాలా అని చూసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. దానికి ముందు ఇంకా లాస్ట్లో ఎలా కుట్టు వేయాలంటే మనం 5 తీసుకున్నాం కదా, 5 ఇంచెస్. సో అటు 5 ఇటు 5 పెట్టుకోవాలండి. ఫస్ట్ అటు 5 ఇంచెస్ ఇటు 5 ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకొని, సో స్టార్టింగ్ నుంచి ఆల్రెడీ మనం ఇక్కడ సంఖ దగ్గర ఒక కట్ అయితే పెట్టుంటాము. మనకి ఎక్కడి వరకు కావాలి అనేది అక్కడ పెట్టుకొని, ఆ తర్వాత కింద వైపు కూడా మనము 5 ఇంచెస్ కావాలి. ఈ సైడ్ 5, ఆ సైడ్ 5, అంటే 10 20 అనమాట. సో ఈ విధంగా పెట్టుకొని మనకి ఎన్ని కుట్లు కావాలంటే ఆ తర్వాత వేసుకోవచ్చు. ఫైనల్లీ మన బాడీ పార్ట్ అయితే చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద పార్ట్ చూద్దాము. కింద అంబ్రెల్లా కటింగ్ చూద్దాం. ఫస్ట్ మనము దీనికోసము ఇలా పీసులు కట్ చేసుకున్నాం కదా, దాన్ని కుచ్చుకైతే యాడ్ చేసుకున్నాము. చూడండి, కుచ్చు అనేది మనము ఇలా కూడా పెట్టుకోవచ్చు నెట్కి ఈజీగా. ఇదైతే నేనైతే ఇలాగే పెడతాను, నాకు చాలా ఈజీగా అయిపోతుంది. అంటే దారం లాగడము మర్చి కుట్టడం కాకుండా ఇలా పెడితే ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కుచ్చు పెట్టేసుకోవాలండి. మనం ఎన్నైతే కట్ చేస్తున్నామో అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా,
ఆ మెయిన్ క్లాత్కి కింద వైపు అనమాట. సో ఇది మన మెయిన్ క్లాత్కి కింద వైపు రైట్ సైడ్ నుంచే ఈ కూర్చుని చక్కగా నీట్గా పెట్టేయాలి. ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ముడతలు రాకుండా పెట్టేయాలి. నెట్ ఈ మన మెయిన్ క్లాత్కి కూడా కింద వైపు కుట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నెట్ కాబట్టి అసలు ఊడిపోదు. నార్మల్ క్లాత్కి అయితే కింద పట్టి పెట్టుకొని ఈ కుర్చీ అనేది పెట్టుకోవాలి. సో ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టేసాము. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి. ఆ తర్వాత దీనికి మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ సాటిన్ క్లాత్ని కూడా కట్ చేసుకున్నామండి దీనికి లైనింగ్. సో ఆ సాటిన్ క్లాత్ని దీనికి యాడ్ చేయాలి. ఈ విధంగా సాటిన్ క్లాత్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత సాటిన్ క్లాత్కి కింద వైపు ఉంటుంది కదా, దాన్ని మడిచి కుట్టుకోవాలండి. ఇక్కడ నీట్గా మడిచి కుట్టేసుకోవాలి. లాస్ట్ వరకు కూడా చక్కగా మడుచుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా, ఎందుకంటే ఇది అంబ్రెల్లా కటింగ్ కదా, ముడతలు అనేవి రాకుండా చక్కగా నీట్గా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ కుచ్చు చూపించాను కదా, ఇప్పుడు ఇంకో రకమైన కుచ్చు చూపిస్తాను. ఇది మనం ఇందాక మిడిల్లో పాదం పెట్టి కుచ్చు అనేది పెట్టుకున్నాము. ఇప్పుడు 1/2 ఇంచ్ పైన పెట్టుకొని మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను నెట్ క్లాత్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా నెట్ క్లాత్ని నీట్గా యాడ్ చేసేసిన తర్వాత కింద వైపుకి ఈ కార్నర్ ఉంటుంది కదా, కార్నర్ వైపుకి దీన్ని తిప్పుకొని ఈ కార్నర్లో ఇప్పుడు మనం ఇందాక 1/2 ఇంచ్ కుచ్చు అని చెప్పాను కదా, 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ కానీ హాఫ్ పాదం కానీ పెట్టుకున్న కుచ్చు ఉంటుంది. ఆ కుర్చీని మనం ఇక్కడ చక్కగా యాడ్ చేసేయాలండి. సో చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెట్టుకోవాలి. ఏ క్లాత్ కూడా ముడతలు రాకూడదు, పై క్లాత్ కూడా కింద క్లాత్ కూడా ముడతలు రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చూడండి కింద పార్ట్ ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, దీన్ని కార్నర్ అయితే ఇక్కడ ఉంటుంది కదా లాస్ట్ స్టిచ్చింగ్, అది చక్కగా నీట్గా అన్నీ ఇలా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కూడా స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు మన కింద పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కింద పార్ట్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసేయడమే. సో ఇది పై పార్ట్ అండ్ ఇది వచ్చేసి కింద పార్ట్. సో ఈ విధంగా మనం కింద పార్ట్ని పై పార్ట్కి బాడీ పార్ట్కి జాయిన్ చేసేయడం అంతే. చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉండే మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. కావాలంటే మీరు ఇంకొంచెం కూడా లోపల లైనింగ్ ఇంకా కావాలంటే ఎక్స్ట్రా నెట్స్ కూడా వేసి దీన్ని బఫీగా చేసుకోవచ్చు. నాకైతే ఇంత మాత్రం చాలా అనిపించింది. అంతేకాకుండా మనం ఇలా పూసలు పెట్టి డెకరేట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ప్రిపేర్ చేసి దీనికి స్టిచ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.